హాయ్ అండి. మిస్టర్ యాటిట్యూడ్ రావణ్ పార్ట్ 19. ఇంకో 5 నిమిషాల్లో రైల్వే స్టేషన్‌లో ఉంటామనగా ఊర్వి కార్‌ని రానా కారు బలంగా గుద్దటం వలన కారు పల్టీలు కొట్టి ఆగిపోయింది. రానా కారు కూడా కుదుపుకి గురయ్యి రానా కొంచెం తలకి దెబ్బ తగిలింది. ఊర్వి తలకి గాయం అయ్యి రక్తం అవుతూ ఉండగా ఎలాగైనా తప్పించుకోవాలి అని పక్కనే ఉన్న వాళ్ళ నాన్నని లేపి కారు దిగమంది. వెనక సీట్‌లో ఉన్న ఆమె తల్లి వైపు చూడగా ఆమె చలనం లేకుండా ఉండడం చూసి అమ్మా! అమ్మా! లే అని పల్స్ చూసింది. ఇక తలకి గట్టిగా డోర్ తగలటం వలన అక్కడికక్కడే చనిపోయింది. కంటికి మిడ్డిలా ఏడుస్తూ అయ్యో అమ్మా! అమ్మా! అని ఏడుస్తూ ఉన్న ఊర్విని చూసి ప్రతాప్ గారికి అసలు పాపం ఏం చెయ్యాలో తోచడం లేదు. తన భార్య తన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయినందుకు మనసులో కొండంత దుఃఖంతో సునందా! సునందా! అని పిలుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ వెనక్కి చూసిన ప్రతాప్ గారికి రానా కారులో కదులుతున్నట్టు అనిపించగానే ఇక ఊర్విని ఎలాగైనా కాపాడాలి అనుకుని ఊర్విని తీసుకుని కారు దిగాడు. ఊర్వి తల్లిని వదిలి రాలేకపోతుంది. ఏడుస్తూ ఉంది. ఇంతలో కారు పెట్రోల్ ట్యాంక్ పగలటం వలన బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ అయ్యి చిన్నగా మంటలు అంటుకున్నాయి. అది గమనించిన ప్రతాప్ గారు ఊర్విని బలవంతంగా తీసుకుని స్టేషన్ వైపు పరిగెడుతూ ఉంటే అమ్మ! అమ్మ డాడీ! అమ్మ! అని అరుస్తూ ఏడుస్తూ ఉండగానే కారు ఒకేసారి టప్మని పేలిపోతుంది. అది చూసి ఊర్వి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్పృహ కోల్పోతుంది. ఆయువుని కూడా తీసుకొచ్చేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్. ఆమెను ఒళ్ళో కూర్చోబెట్టుకుని అమ్మా ఊర్వి! ఊర్వి! లేవరా! అయ్యో! ఇప్పుడు నేనేం చేసేది? తల్లి లే అమ్మా! రానా కారు కూడా కొంచెం డ్యామేజ్ అవ్వడం వలన అతని కాలు అందులో ఇరుక్కుపోతుంది. దాన్ని తీసుకోవడానికి ట్రై చేస్తూనే ఊర్వి వాళ్ళ కారు వైపు చూస్తాడు. ఊర్వి వాళ్ళ కారు పేలిపోవడం, ఊర్వి కళ్ళు తిరిగిపోవడం చూసి వికృతంగా నవ్వుతూ ఒరే ప్రతాప్! నేను ఆశపడ్డది ఎప్పటికీ నా నుండి పోలేదురా! నీ కూతురు కూడా అంతే. అది ఎప్పటికైనా నాదేరా! నా దగ్గరికే వస్తుంది అని కాల్ తీసుకుంటూ ఉంటాడు. ఊర్విని లేపడానికి ప్రతాప్ గారు విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయ్యో భగవంతుడా! నా కూతుర్ని వీడి బారి నుండి కాపాడు. తల్లి లేవరా! వాడొచ్చేస్తున్నాడ్రా! అని ఏడుస్తూ ఊర్వి చెంపలపై ప్రతాప్ గారు బలంగా తడుతూ లేపుతుంటారు. ఒక పక్క భార్య చనిపోయింది. తన కళ్ళ ముందే కాలి బూడిదవుతుంది. మరోపక్క కన్న కూతురు ఒక రాక్షసుడికి బలి కాబోతుంది అని ప్రతాప్ గారు ఏమీ చేయలేని స్థితిలో దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ ఉన్నాడు. అక్కడ జన సంచారం కూడా లేదు. చిన్న రైల్వే స్టేషన్. అది ఎక్కువగా ట్రైన్స్ కూడా ఆగవక్కడ. చెప్పాలి అంటే ఒక స్టేషన్‌లా కూడా ఉండదది. జస్ట్ ప్లాట్‌ఫామ్ కట్టి వదిలిపెట్టారు అంతే. ఒకవేళ సిగ్నల్ లేట్ అయితే ఆగడమో, లేక ట్రైన్ స్లోగా వెళ్ళడమో చేస్తారు. ప్రతాప్ గారు దూరం నుండి ట్రైన్ హారన్ సౌండ్ విని ఊర్విని ఇక్కడి నుండి ఎలాగైనా తప్పించాలని ఊర్విని 2 చేతుల్లోకి ఎత్తుకుని ముందుకి కదిలాడు ఏడుస్తూ. అతను కొంచెం దూరం వెళ్ళగానే రానాకి కాలు రావడంతో బండిలోని రాడ్ తీసుకుని వాళ్ళ వైపు నడిచాడు కోపంగా. ప్రతాప్ గారికి అడుగులు కష్టంగా పడుతున్నాయి. పాపం కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. అతని బాధని చూడలేక ఆ దేవుడు గుండె కరిగిందేమో! మబ్బేలేని వానలా కురిపించాడు. ఆ వర్షపు నీటి చినుకులు ఊర్విపై పడగానే ఊర్వికి మెలకువ వచ్చింది. తన తండ్రి చేతుల్లోంచి దిగి వెనుకవైపు వస్తున్న రానాని చూసింది. తలకు దెబ్బ తగలడంతో కుంటుతూ నడుచుకుంటూ వస్తున్నాడు. ప్రతాప్ గారి దగ్గరికి వచ్చేశాడు. ట్రైన్ కూడా నెమ్మదిగా వస్తూ ఉంది. ఎలాగైనా సరే తన్ని ఎక్కించాలని ఊర్విని తీసుకుని పరుగు పెట్టారు ప్రతాప్ గారు. స్టేషన్‌లోకి వెళ్లారు. అప్పటికే ట్రైన్ స్లో అయింది. ఇక అలా ఎక్కబోతున్న టైంలో ప్రతాప్ గారి వెనక భాగంలో 2 బుల్లెట్లు దిగాయి. ఎక్కబోయేవాడల్లా ఒక్కసారిగా పాపం కుప్పకూలిపోయాడు. ఆ జోరు వర్షంలో ఆ క్షణంలో అతని రక్తం వరదల్లో కలిసి ఏరులుగా పారుతుంది. డాడీ! డాడీ! అని పెద్ద పెద్దగా అరిచింది. వెనక్కి తిరిగి చూసింది. దూరంగా చేతిలో తుపాకీ పట్టుకుని కాలుస్తూ ఉన్నాడు. అతని వెనక అతని మనుషులు. దగ్గర నుండి వేగంగా వచ్చిన రానా వెనక వాళ్ళ మనుషులు కూడా వచ్చారు. కొంచెం ఆలస్యంగా వాళ్ళు వచ్చేసరికి రానా రోడ్డుపై ఉండడంతో
కారులో ఎక్కించుకుని వాళ్ళ దగ్గర ఉన్న తుపాకీ తీసుకుని క్షణాల్లో లోపలికొచ్చేశాడు. ప్రతాప్ గారు ట్రైన్ ఎక్కుతున్నట్టు కనిపించడంతో ఆవేశంగా కాల్చాడు. ఊపిరి ఒక్కసారిగా బిగపట్టుకుని ఊర్వి చెయ్యి పట్టుకుని ప్రతాప్ గారు కూడా రానా అతని వెనుక ఉన్న మనుషులను చూశాడు. అప్పటికే ట్రైన్ కొంచెం వేగంగా కదులుతుంది. ఇంకా ఊర్వి ఎక్కడికి తప్పించుకోలేదు అని రానా ఆమె వైపు వస్తూ ఉంటాడు. ప్రతాప్ గారు ఊర్వి చెయ్యి పట్టుకుని, అమ్మా ఊర్వి, నువ్వు వెళ్ళిపో, ఆ రాక్షసుని నుండి నిన్ను నువ్వు కాపాడుకో తల్లి అని ఆమెను నెట్టేస్తాడు. లేదు డాడీ లేదు, నాకేమైనా పర్వాలేదు, నేను మిమ్మల్ని కాపాడుకుంటాను అని ప్రతాప్ గారి పల్స్ చూస్తుంది. చాలా చాలా స్లోగా కొట్టుకుంటుంది. ఊర్వి, నువ్వు ఒక డాక్టర్వి, అయినా కూడా నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు. నా గురించి ఆలోచించకుండా వెళ్ళు, ట్రైన్ని క్యాచ్ చేయి. నో డాడీ నో అని ఊర్వి ఏడుస్తూ చెప్తుంది. ఊర్వి, ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే ఆ రాక్షసుడు నిన్ను వదలడు. చనిపోయే ముందైనా నాకు నిన్ను వాడి నుండి కాపాడ్డాను అనే తృప్తితో వెళ్ళనివ్వమ్మా. వెళ్ళు, వెళ్ళు తల్లి, వెళ్ళు, ట్రైన్ క్యాచ్ చేయి. లాస్ట్ బోగి ప్లాట్ఫామ్ దాటబోతుంది. వెళ్ళు, ప్లీజ్ తల్లి, ఇది తండ్రి చివరి కోరిక అనుకో తల్లి, వెళ్ళు, వెళ్ళు, నువ్వు ట్రైన్ ఎక్కడం నేను చూడాలి. వెళ్ళు తల్లి, నాకెక్కువ టైం లేదురా, ప్లీజ్ రా తల్లి, వెళ్ళు అని ఊర్విని నెట్టేస్తాడు. తండ్రి చివరి కోరిక అనేసరికి ఊర్వి ప్రాణం లేని బొమ్మలా లేచి ట్రైన్ వైపు నడుస్తుంది. అది గమనించిన రానా ఆమె వైపు వెళ్ళబోయాడు. కానీ ప్రతాప్ గారు రానా కాళ్ళను గట్టిగా పట్టుకుని, ఊర్వి రన్ బంగారం రన్ అని అరుస్తూ ఉన్నాడు. రానా వాళ్ళ మనుషులతో పట్టుకోండి అని చెప్పడం వలన వాళ్ళు ఊర్వి వైపు పరిగెత్తుతారు. అది చూసిన ప్రతాప్ గారు ఓపిక అంతా తెచ్చుకుని రానాని బలంగా లాగటం వలన కింద పడిపోతాడు. అలా పడిపోవటం వలన తుపాకీ కింద పడుతుంది. అక్కడ ఉన్న కర్ర తీసుకుని వాళ్ళు అడ్డుకుంటూ ఉండగా కింద పడిన రానా అతనికి కొంచెం దూరంగా పడిన తుపాకీ తీసుకుని ప్రతాప్ గారిని కాల్చాడు. అప్పటికే ట్రైన్ ఫాస్ట్ అవ్వటం, ఊర్వి ట్రైన్ ఎక్కింది. ఆ బుల్లెట్ సౌండ్‌కి డాడీ అని పెద్దగా అరవడంతో ప్రతాప్ గారు బ బ బంగారు అని ఆమె వైపు చూశారు. తన కూతురు రానాకు దొరకలేదని తనని కాపాడ్డాను అని నవ్వుతూనే ఊపిరి వదిలారు ప్రతాప్ గారు. రానా ఆ తప్పించుకుంది, తప్పించుకుంది, నిన్ను వదిలిపెట్టను అని వెళ్తున్న ట్రైన్ని చూస్తూ అతని మనుషులను వెతకమని చెప్తాడు. ఊర్వి ట్రైన్‌లో ఎవరూ లేని కంపార్ట్మెంట్‌లో కూర్చొని పువ్వులు, నగలు తీసేసింది. ఎవరూ గుర్తు పట్టకుండా ఉంటారని కొంగు కప్పుకుంది చుట్టూ. ఇంకా ఒంటరిలా మారిన తన జీవితం ఎటు వెళ్తుందో పాపం తనకే అర్థం కాక ఏడుస్తుంది. అయిన వాళ్ళందరినీ పోగొట్టుకుంది. రానా మనుషులు ఎంత వెతికినా కూడా ఎక్కడా ఊర్వి ట్రైన్ ఆగకుండా ఎటు వెళ్ళిందో, అసలు ఈ ట్రైన్ ఎక్కిందో, ఎక్కడ దిగిందో తెలుసుకోలేకపోయారు. ఊర్వి కళ్ళు తెరిచి చూసేసరికి స్టేషన్‌లో టైం ఉదయం 4 గంటలని చూపిస్తూ ఉంది. చాలా దూరం వచ్చేసింది అని అనుకుంది. ట్రైన్ దిగి చుట్టూ పరిసరాలను గమనించింది. అది ముంబై అని తెలుసుకుంది. బయటికి వచ్చింది. ఎటు వెళ్ళాలో తెలియక ఆటోవాడిని దగ్గరలో లేడీస్ హాస్టల్ ఉంటే తీసుకువెళ్ళమని చెప్పింది. వాడు ఊర్వి వాళ్ళకని చూసి సరే అని ఎవరూ లేని ప్లేస్‌కి తీసుకుని వెళ్ళి ఊర్విని బలవంతం చేయబోయాడు. ఊర్వి వాడి నుండి తప్పించుకుంటూ ఉంది. అప్పుడే డ్యూటీ చేసుకుని వస్తున్న వర్ష కారుకి యాక్సిడెంట్ అయ్యి స్పృహ తప్పి పడిపోయింది ఊర్వి. ఊర్విని తరుముతూ వచ్చిన వాడు యాక్సిడెంట్ అవ్వగానే రిస్క్ అవుతుందని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఓహ్ షిట్ అని వర్ష కారు దిగి ఊర్విని హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళి ట్రీట్ చేస్తుంది. ఆమెకు ఎవరూ లేరు అని తెలుసుకుని వర్ష దగ్గరే ఉంచుకుంది. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు. గతమంతా ఒక్కసారిగా గుర్తుకు రావడంతో ఊర్వి కారులో గట్టిగా కళ్ళు మూసుకున్న రెప్పల మాటున కన్నీళ్లు పొదుగుతూ ఉన్నాయి. ఒక్ ఇక ఒక్కసారిగా ఊర్వి కళ్ళు తెరిచి వర్షకి కాల్ చేసి, వర్ష, నేను క్యాబ్‌లో వెళ్ళిపోతున్నానని చెప్తుంది. హ్మ్. దీని మూడేం బాగోలేదనుకుంటా అని, సరే జాగ్రత్తగా వెళ్ళు. ఊర్వి క్యాబ్‌లో ఫ్లాట్‌కి వచ్చి రూమ్‌లో బెడ్‌పై పడుకొని ఏడుస్తూ ఉంటుంది. అలానే నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది. ఊర్వి గురించి ఫైల్ చూస్తున్న ఆయుకి ఊర్వి ఒక డాక్టర్ అని, తన స్టడీ గురించి మాత్రమే ఉన్నాయి. తన పేరెంట్స్ గురించి, అసలు వాళ్ళు ఏమైపోయారో కూడా తెలీదు. ఇందులో మీరొకటి గమనించగలరు. ఆయుకి, ఊర్వికి ఏమి జరిగి ఉంటుందో తెలీదు.
కేవలం ఆమె స్టడీ, ఫ్యామిలీ గురించి మాత్రమే ఉంటుంది అందులో. బట్ తను ఫారెన్ నుండి వచ్చిన 3 డేస్‌కే ఆమె కోల్‌కత్తాలోని ఆమె పేరెంట్స్‌తో సహా కనబడకుండా పోయారు అని ఒక కేస్ ఫైల్ అయింది సార్ అని డింపుల్ చెప్తాడు ఆయుకి. కేస్ ఎవరు పెట్టారు అని అడుగుతాడు ఆయు్. యువరాజ్ మెహ్రా. అతను ఇండియాలోనే పెద్ద బిజినెస్ మ్యాన్. ఒక రకంగా చెప్పాలి అంటే మనకు మెహ్రా కంపెనీస్‌కు ఎప్పటికీ కూడా నంబర్ 1 పొజిషన్‌లో ఉండటానికి మనతో పాటు పోటీకి వచ్చే కంపెనీ. సూర్య ప్రతాప్ గారు, యువరాజ్ గారు కొన్ని బిజినెస్‌లు కలిపి చేసేవాళ్ళు అని చెప్పడంతో ముగిస్తాడు డింపుల్ ఆయువుకి. యువరాజ్ మెహ్రా అని ఆయు ఒక్కసారి అని సంథింగ్, సంథింగ్ ఏదో జరుగుతుంది. ఊర్విని ఒంటరిగా ఉంచను అని అనుకుంటూ ఉండగానే ఆయు ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేసి ఊర్వి ఫ్లాట్‌కొచ్చిందని తెలుసుకుని ఆయువు లేచి ఊర్వి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఊర్విని చూడాలని వెంటనే. హమ్మయ్య! ఇంకీ ఫైటింగ్ సీన్స్ అన్నీ అయిపోయినాయన్నమాట. ఇప్పటి నుండి స్వీట్ లవ్ స్టోరీ. అమ్మ ఊర్వి నువ్వు కొంచెం తట్టుకోవాలి మరి. సంథింగ్ ఏదో జరుగుతుంది. ఎందుకు తన ఐడెంటిటీని నా బంగారం ఎందుకు దాస్తూ ఉంది? నా బంగారు ఏదైనా పెద్ద సమస్యలో ఉందా? ఎలా? ఎలా తెలుసుకోవాలి నేను? అని తన మనసంతా ఎవరో పిండేస్తున్నట్టు అనిపించింది ఆయువుకి. నా బంగారాన్ని ఎవరో తన నుండి లాగేస్తున్నట్టు మనసంతా కూడా ఆయువుకి గందరగోళంగా ఉంది. ఆయు అలా ఆలోచనలో ఉండగానే ఊర్వి ఫ్లాట్ వచ్చేసింది. కారు దిగి తన ఫ్లాట్‌కి లిఫ్ట్‌లో వెళ్ళాడు. తనతో గార్డ్స్ కూడా వస్తూ ఉంటే వద్దు అని ఒక్కడే పైకి వెళ్ళాడు ఆయు. ఫ్లాట్ ముందు నిలబడి బెల్ కట్టబోయేవాడు ఆగి ఎందుకో ఒకసారి డోర్ వైపు చూశాడు. డోర్ సరిగ్గా లాక్ పడలేదు. కొంచెం ఓపెన్‌గా ఉంది. అది గమనించి ఒక్క క్షణం గుండె వేగంగా కొట్టుకుంది ఆయువుకి. వెంటనే డోర్ నెట్టాడు. తెరుచుకుంది. బంగారు డోర్ వేసుకోలేదా? లేకపోతే ఎవరైనా నో నో అని మనసులో అనుకుంటూనే తన గార్డ్స్ ఇక్కడే ఉన్నారు కదా! అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే చీమ కూడా వాళ్ళని దాటుకుని లోపలికి రాలేదు అనే ఆలోచన రాగానే అది కూడా లోపలికి వస్తూ ఉన్న ఆయువుకి ఎక్కడ వస్తువులు అక్కడే ఉండడం చూసి కొంచెం కుదుట పడ్డాడు హమ్మయ్య అని. హమ్మ! నా బంగారుకి ఏమీ అవ్వలేదు. ఏమైనా అవుతుందేమోనని భయపడ్డాను. తను తన ఐడెంటిటీని దాస్తూ ఉంది అన్నప్పుడే తను ఏదో ప్రమాదంలో ఉంది అనుకున్నాడు ఆయు. అందుకే తన గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటున్నాడు ఆయు. మరి ఆయు, యువరాజ్ ఇటు రానా ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి, ఛానల్‌ని సపోర్ట్ చేసి హైప్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి.